కరువు సీమలో గంజాయి సాగు కలకలం రేపుతోంది. పచ్చని పల్లెలు మత్తులో జోగుతున్నాయి. వ్యవసాయం ఎంత చేసినా కలసి రాదనే గంజాయిని సాగు చేస్తున్నారా? నల్లమల అటవీ ప్రాంతం నుంచి మైదాన ప్రాంతాలకు గంజాయి పంట ఎలా పాకింది? ఉమ్మడి కర్నూలు జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా కొన్నేళ్లుగా గంజాయి సాగవుతోంది. ఇప్పుడు పల్లె పల్లెకు గంజాయి సరఫరా అవుతోంది. యువత మత్తుకు బానిసవుతుంటే చక్కగా వ్యవసాయం చేసుకునే రైతులు కూడా గంజాయి సాగు వైపు మళ్లుతున్నారు. చిప్పగిరి మండలం డేగులపాడులో రైతు ఓనిబాది శివయ్య ఇలానే గంజాయి సాగు చేస్తున్నాడు. సమాచారం అందుకున్న వెంటనే సివిల్ ఎక్సైజ్ పోలీసులు దాడి చేశారు. శివయ్యకు 3 ఎకరాల సొంత భూమి ఉంటే దేవాదాయ భూమిని కౌలుకు తీసుకున్నాడు. ముల్లా మహాజీత్, ఆంజనేయ స్వామి భూములు కౌలుకు తీసుకుని అందులో కంది, మిరప పంటలు వేశాడు. అందులో అంతర పంటగా గంజాయి పంట సాగు చేస్తున్నాడు. ఆలయ భూముల్లో అంతర పంటగా గంజాయి సాగును చూసి ఎక్సైజ్ అధికారులే విస్తుపోయారు. దేగులపాడు నుంచి గుమ్మనూరు వెళ్లే రోడ్లో ఓ మూలన ఉన్న పొలంలో గంజాయి సాగు చేయడంతో ఇంతకాలం బయటకు పొక్కలేదు. శివయ్యకు, అతని తండ్రికి గంజాయి తాగే అలవాటుంది. సాగు చేస్తే దండిగా లాభాలు సంపాదించవచ్చనుకున్నారో ఏమో, ఏకంగా పొలంలోనే గంజాయి సాగు చేస్తున్నారు. ఇది కాస్త ఆ నోటా ఈ నోటా ఎక్సైజ్ పోలీసుల దృష్టికి వెళ్ళింది. 350 మొక్కలు పీకేశారు. ఎండిన గంజాయి ఆకు, పూలు, విత్తనాలు అన్నీ కలిపి 5 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయిని రైతు బళ్ళారులో విక్రయించేందుకు ప్లాన్ చేసుకున్నాడని విచారణలో తేలింది. కర్నూలు జిల్లాలో గంజాయి సాగు ఇటీవలి కాలంలో కామన్ అయింది. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు నల్లమల అటవీ ప్రాంతంలో కొత్తపల్లి మండల సమీపంలో భారీగా గంజాయి సాగయ్యేది. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో గంజాయి సాగవుతోంది. గత సెప్టెంబర్లో ఆస్పర్ మండలం ఖైరుప్పలలో పత్తి పంటలో అంతర పంటగా సాగు చేస్తున్న గంజాయిని గుర్తించి 53 మొక్కల్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నందవరం మండలం కనకవిడుకు చెందిన గంగప్పను అరెస్టు చేసి 5.5 కిలోల గంజాయిని సీజ్ చేశారు. ఓవరాల్గా చూస్తే ఉమ్మడి కర్నూలు జిల్లా గంజాయిమయమైందా అనేంతగా గంజాయి సాగవుతోంది.